ఎంత ఎంత మంత్లీ 8,000 కోట్లు కాదు ఎంప్లాయీస్ కి మొత్తం డ్యూస్ ఉన్నది. ఈ రోజుకి 11,000 కోట్లు వర్కింగ్ ఎంప్లాయీస్ కి పెన్షనర్స్ కలిపి 11,000 నెట్ డ్యూస్ ఉన్నాయి. ఇవి కాకుండానే సిపిఎస్ ఎంప్లాయీస్ కి ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన కాంట్రిబ్యూషన్ 3,000 కోట్లు, అంటే 14,000 కోట్లు. అది నెట్ ఈ రోజుకి ఇవ్వాల్సిన అమౌంట్ 14,000 కోట్లు. అది కాకుండానే ఒక డిఏ 3%. హలో, ఎవరు విఠల్ గారా? విఠల్ చెప్పండి విఠల్ గారు. అంటే మా శ్రీనివాసరావు జగదీష్ గారు మాట్లాడుతుంటే నేను కంటిన్యూ చేస్తా ఉన్నాను. ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పినట్టు 11,000 కోట్లు బకాయిలు ఉన్నాయి రిటైర్ అయిన ఎంప్లాయీస్ కి. ఒక్క సెకండ్ ఈ 11,000 ప్లస్ 3 14,000 కాకుండానే మనకి డిఏలు 5 డిఏలు అంటే సుమారుగా ఇప్పటికే 15.45 ఉంది. 6 డిఏ 16 వేసుకున్నా 1% డిఏ ఈక్వల్ టు 300 crores. అది మనకి మనకి పడేది అంటే సుమారు 4,500 కోట్లు. శ్రీనివాస్ అన్న దాని మీదనే కొద్ది వివరణ ఇస్తుంది. ఇది కూడా రాంగ్ మెసేజ్ వస్తుంది అని నేను భరత్ అన్న ఇంటర్వ్యూ అయినా అన్న. ఇప్పుడు ఈ 11-12,000 కోట్ల రూపాయలు కేవలం రిటైర్ అయిన పెన్షనరీ బెనిఫిట్స్ అంటే ఇది ఒక్కొక్కరికి, అంటే ముఖ్యమంత్రి గారు ఒక సందర్భం మాట్లా ఒక అటెండర్ రిటైర్ అయినా 50 లక్షలు ఇవ్వాలని రిటైర్మెంట్ బెనిఫిట్. కానీ ఇందులో వివరణ ఏంటంటే భరతన్న ఇది కూడా రాంగ్ మెసేజ్ వస్తుంది. అంటే రిటైర్ అయ్యేటప్పుడు 50 లక్షలు పంచి వాళ్ళ ఉద్యోగులకి ఇంటికి పోతే కూడా అది ఇది ఇందులో వివరణ ఏంటంటే వాళ్ళు 30-35 సంవత్సరాలు వాళ్ళు సర్వీస్ చేసిన తర్వాత నెల వాళ్ళు దాచుకున్న డబ్బు వాళ్ళకి ఇంట్రెస్ట్. అది సేవింగ్స్ అన్న. దాంట్లో ఇచ్చేది జీపీఎఫ్ గ్రాట్యుటీ ఒకటి ఇవ్వాలి అంతే కదా. గ్రాట్యుటీ ఒకటి జీపీఎఫ్ అండ్ గ్రాంటిటీ ఇవి రెండు. ఇప్పుడు జీపీఎఫ్ అంటే బ్యాంకులో పెట్టుకుంటే కూడా వస్తుంది. కాకపోతే గవర్నమెంట్ ఒక బైండింగ్ రూల్ ఏంటంటే పిఎఫ్ రూల్స్, ప్రావిడెంట్ ఫండ్ రూల్స్ ని అప్లై చేయాలి కాబట్టి నెల ఉద్యోగుల జీతాల నుంచి కట్ చేసి అది ఇంట్రెస్ట్ తో కలిసి ఇచ్చే అమౌంట్ అది. ఇప్పుడు ఇవాళ బకాయిలు ఉన్నది కూడా ఉద్యోగులకు సంబంధించినటువంటి వాళ్ళ డిపాజిట్స్. అవి తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం. జీపీఎఫ్ కూడా ప్రైవేట్ బ్యాంకులు అయితే డబుల్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. అది ఇప్పుడు ఏమనుకుంటారంటే బయట వాళ్ళు ఉద్యోగులకు తెలిసింది, బయట వాళ్ళకి ఏమనుకుంటారంటే రిటైర్ అయిన అటెండర్ కూడా 50 లక్షలు ప్రభుత్వం ఇవ్వాలన్నా, సర్వీస్ ఉండగా 1,00,000 రూపాయలు ఇవ్వాలి, రిటైర్ అప్పుడు కూడా ఇంకో 50 లక్షలు ఇచ్చి పంపాలన్నా అనేటువంటి రాంగ్ మెసేజ్ పోతుంది. వాళ్ళ సేవింగ్స్ అవి జీవితకాలం పనిచేసినందుకు సంబంధించిన సేవింగ్స్, ఇంట్రెస్ట్ ఆ ప్రభుత్వం సాధారణంగా జీపీఎఫ్ ఫండ్స్ ను వాడుకుంటుంటది. ప్రభుత్వం ఉన్నటువంటి లోన్లలో కూడా, అప్పులలో కూడా జీపీఎఫ్ కూడా ఒక అప్పే ప్రభుత్వానికి సంబంధించి. ఉద్యోగుల డబ్బు వాళ్ళకి చెల్లించాలన్న బాధ్యత ప్రభుత్వం పైన. అదే బకాయిలు ఇవి. ఇది ఒకటే కాదని ఎట్లన్నా దీంతో పాటుగా మనకు ఓన్లీ డిఏలు 5 డిఏలకు సంబంధించిన 16% కాకుండా పిఆర్సీ గత ప్రభుత్వం 5% ఫిట్మెంట్ ఇచ్చింది, మనం 51% అడుగుతున్నాం. తక్కువలో తక్కువ ఇచ్చిన 40% ఇవ్వాలి. 1% ఈక్వల్ టు 300 crores. హెల్త్ కార్డ్స్ కూడా హెల్త్ కార్డ్స్ కి మనం 500 lakhs ఇస్తున్నాం, లేదు 1% అన్నాం. గవర్నమెంట్ కూడా ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేయాలి. ఇవన్నీ జూలై 23 నుంచి పెండింగ్ ఉన్న పిఆర్సీని కూడా ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. అవునండి. టోటల్ గా 25 crores వరకు ఉంటేనే ఎంప్లాయీస్ ఇవన్నీ డిమాండ్స్ కావు. ఎంప్లాయీస్ కి కాన్స్టిట్యూషనల్ రైట్స్, ఎంప్లాయీస్ సేవింగ్స్, వాళ్ళ హక్కులు. కరెక్ట్. వాళ్ళ సేవింగ్స్ వాళ్ళు ఇది కొంతమంది, కొన్ని ప్రజా సంఘాలు, కొన్ని రాజకీయ పార్టీలు, కొంతమంది ప్రజలకు కూడా మీడియా ద్వారా ఎంప్లాయీస్ కి 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు ఎందుకు ఇవ్వాలి, ఇన్ని వేల కోట్లు పెండింగ్. ఇవి గతంలో ఎప్పటికప్పుడు రిటైర్ అయిన నెక్స్ట్ డే వచ్చాయి. శాలరీ బిల్స్ కూడా బిల్లు పాస్ అయిన అదే రోజు ఈవినింగ్ బ్యాంకులు క్రెడిట్ అయ్యాయి. కానీ ఒక్కటి ఇక్కడ అందరు కూడా ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల నేతలు ఉన్నారు కాబట్టి ఒకటి, ఇప్పుడు బయట నిరుద్యోగుల్లో మీరు పదవి విరమణ వయస్సు పెంచుతారంటే ఎందుకు వ్యతిరేకత వస్తుందంటే, మీరు అన్నట్టు ప్రభుత్వ ఉద్యోగుల మీద ఎందుకు ఆగ్రహం ఉందంటే, ప్రభుత్వ రంగం ప్రైవేట్ రంగంలో జీతాల మధ్య అంతరం చాలా పెరిగిపోతుంది. దాన్ని ఎట్లా అడ్రస్ చేస్తారు? ప్రైవేట్ రంగంలో ఆ విధంగా ఉండట్లేదు. మీరు సాఫ్ట్వేర్ ఫీల్డ్ పక్కన పెట్టండి, అది కాకుండా మిగతా ప్రైవేట్ రంగం అనేది 2 రకాలు. అసంఘటిత రంగం ఉంది, సాఫ్ట్వేర్ రంగం ఉంది. సాఫ్ట్వేర్ రంగం ఒక
5 గవర్నమెంట్ ఎంప్లాయీస్ తో ఈక్వల్ ఒక అదే అందుకని సాఫ్ట్వేర్ ఒకటి పక్కన పెట్టండి, సాఫ్ట్వేర్ లో అందరు లేరు కదా. అసంఘటిత రంగం మీరు ఏదైనా చూడండి, ఫార్మా అయినా ఫైనాన్స్ అయినా వేరే అయినా జీతాలు తక్కువ ఉంటాయి. ప్రైవేట్ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులకు మధ్య అంతరం చాలా ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ దానిలో కానీ మీ మీద సమాజంలో అంటారు కదా, ట్రోల్ అవుతుంది. దాన్ని ఎట్లా అడ్రస్ చేస్తారు? అది శాలరీ వ్యత్యాసం కూడా కాదు, ఒక రకమైన ప్రభుత్వ ఉద్యోగానికి జలసి ఉంటుంది. భరత్ గారు చెప్పండి.